వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను ఆశ్రయిస్తారు. కానీ మీరు కొనే పుచ్చకాయ అసలైనదా లేక విషపూరితమైన రసాయనాలతో నిండి ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు పండ్లు కొనే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి మార్కెట్ నుండి పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. దాన్ని కొంత సమయం రిఫ్రిజిరేటర్లో ఉంచి తీసిన తర్వాత ఆ పుచ్చకాయ పైభాగంలో ఉన్న నల్లటి పొర ప్లాస్టిక్లా విడిపోవడం అతను గమనించాడు. కాయపై చర్మం కాగితంలా ఊడి రావడం చూసి అతను షాకుకు గురయ్యాడు. ప్రస్తుతం సమ్మర్ సీజన్ మొదలైంది. మార్కెట్లో వివిధ రకాలైన తాజా పండ్లు నోరూరిస్తుంటాయి. ముఖ్యంగా ప్రజలు పుచ్చకాయలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి మార్కెట్ నుండి పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. తాను కొన్న పుచ్చకాయను కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత దాన్ని బయటకు తీసి చేత్తో రుద్దగా పుచ్చకాయ పైనున్న నల్లటి చర్మం ప్లాస్టిక్ పొరలా విడిపోవడం మొదలైంది. ఆ వ్యక్తి దాన్ని నిదానంగా ఒలుస్తుంటే అది ఒక పల్చటి ప్లాస్టిక్ కవర్లా ఊడి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా విస్తుపోయారు. మనం పండ్లు తింటున్నామా లేక ప్లాస్టిక్ తింటున్నామా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పండ్లు తాజాగా నిగనిగలాడుతూ కనిపించడానికి వ్యాపారులు వాటిపై లిక్విడ్ పారాఫిన్ లేదా వ్యాక్స్ కోటింగ్ వేస్తుంటారు. ఇది పండులోని తేమ బయటకు పోకుండా కాపాడుతుంది. తద్వారా పండు ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఉంటుంది. అయితే కొన్నిసార్లు తక్కువ నాణ్యత గల రసాయనాలను వాడడం వల్ల ఇలాంటి ప్లాస్టిక్ వంటి పొరలు ఏర్పడతాయి. అందుకే పండు సహజంగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మెరుస్తుంటే అనుమానించాలి. పండ్లను గోరువెచ్చని నీటిలో వేసి కడిగితే పైన ఉన్న వ్యాక్స్ లేదా రసాయన పొరలు కరిగిపోతాయి. పండుపై గోరుతో లేదా చాకుతో మెల్లగా గీకినప్పుడు తెల్లటి పొడిలాగా వస్తే అది వ్యాక్స్ కోటింగ్ అని గుర్తించాలి. ఇలాంటి రసాయనాలు కలిగిన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవి రక్తంలో కలిస్తే కిడ్నీలు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.